శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సింహరాశి వారికి గోచార స్థితి పరిశీలించే ముందు మేషంలో చంద్రుడు, మీనంలో శని, కుంభంలో రాహు, అలాగే 18వ తేదీన కుజుడు కర్కాటకంలోకి, రవి 17వ తేదీన కన్యలోకి, 26వ తేదీన బుధుడు తులలోకి, 2వ తేదీన శుక్రుడు తులలోకి వెళ్తారు. అలాగే గురుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోనూ ఉన్నారు. అయితే గోచార స్థితి కనుక ఆలోచించినట్లయితే ఈ మాసంలో సింహరాశి వారికి కొన్ని విషయాల్లో రాజకీయ నాయకులతోటి వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంత నైరాశ్యత, నిస్పృహ అనేటువంటిది వచ్చేది. అలాగే దీర్ఘకాలికంగా మీరు ఎవరితోటైతే స్నేహం చేస్తున్నారో వారి స్నేహాలు కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. వారితో స్నేహాలు తగ్గించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే వ్యాపారంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అనుకూలత ఏదైతే ఉందో, మీ పై మాటగా ఉండేటువంటి వ్యాపార ఆలోచన ఏదైతే ఉందో అది కొంత సమాజంలో తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ మాటకి విలువ తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే విలువైనటువంటి వస్తువులు మీరు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో దాన ధర్మాల కోసం కొంత ధనాన్ని వృధాగా వెచ్చించవలసిన, వృధా అంటే దానివల్ల ప్రత్యక్ష ప్రయోజనం కలగదు తప్ప దానం చేయడం వల్ల రాగల కాలంలో ప్రయోజనం కలుగుతుంది అనే భావనతో మీరు కొన్ని గుప్తదానాలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే యువకులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వాహనాలు, కొన్ని సాధనాలతోటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణ సౌకర్యం అనేటువంటిది అంతంత మాత్రంగా ఈ మాసంలో కనపడుతుంది. మరింత అనుకూలత పొందడం కోసం తప్పనిసరిగా సింహరాశి వారు దత్తాత్రేయ ఆరాధన చేయడంతో పాటు మహాలక్ష్మి ఆరాధన చేయడం ప్రయోజనకరం.